హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి స్థలం లేని పేదలకు అంటే L2 కేటగిరీలో ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు, GHMC పరిధిలో ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకు ప్రభుత్వం అయితే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పినారు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పినారు. వీటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదా లబ్ధిదారులు. వీళ్ళకి సంబంధించి ఈ రోజు ప్రధాన పత్రిక వెలుగు పత్రిక అయితే వార్త వచ్చింది. ఈ వార్తల్లో సమాచారం ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మరి డబుల్ బెడ్రూమ్ లో గురించి కూడా అప్డేట్ ఇదే వార్తలో ఇదే వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరి వార్తలకు అయితే వెళ్దాం. వార్త అయితే చూడండి. టౌన్లలో ఇందిరమ్మ టవర్లు G+3-5 పద్ధతిలో నిర్మాణం. ఒక్కో టవర్ లో 12 ఇండ్లు, ఇప్పటికే 19 స్థలాలు గుర్తింపు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ, టౌన్షిప్ల నిర్మాణం, బడ్జెట్ ప్రపోజల్స్ అందజేసిన హౌసింగ్ శాఖ. మరి వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి అయితే పనులు స్టార్ట్ చేస్తారట. G+3 or 5 మనం అయితే చాలా రోజుల నుంచి చెప్తారు ప్రభుత్వం స్థలమైన పేదలకు ఇవి నిర్మించిస్తామని చెప్పి. అయితే ఈ బడ్జెట్ లో అయితే ప్రవేశపెడతారట. బడ్జెట్ లో డబ్బులు పెడతారు, ఇదైతే స్టార్ట్ చేస్తారు. పూర్తిగా అయితే వార్త చూడండి, పూర్తిగా చూడండి. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అర్థమవుతుంది. రూరల్ ప్రాంతంలో శరవేగంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ శాఖ ఫోకస్ పెట్టింది. రూరల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 2.5 లక్షల ఇళ్లు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు G+3 లేదా 5 ఫ్లోర్లు ఇందిరమ్మ టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. వీటిని వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ చేయనున్నారు. వీటితో పాటు పేద మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు MIG, LIG కాలనీలు నిర్మించటం, శాటిలైట్ టౌన్షిప్లు నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ 3 నిర్మాణాలకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఫైనాన్స్ కు హౌసింగ్ అధికారులు ప్రపోజల్స్ పంపించారు. త్వరలో హౌసింగ్ మంత్రి దగ్గర రివ్యూ చేపట్టి తర్వాత డిప్యూటీ సీఎం శాఖల వారీగా రివ్యూలు చేయనున్నారు. అంటే ఆల్రెడీ చెప్పినాను కదా, ఏప్రిల్ నుంచి ఈ వచ్చే బడ్జెట్ లో డబ్బులు అయితే ప్రవేశపెట్టనున్నారు. మరి G+3-5 నిర్మించడానికి ఏప్రిల్ అయితే స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్. అర్బన్ ఏరియాలో స్టార్ట్ చేయనున్న ఇందిరమ్మ టవర్లను ముందుగా GHMCలో స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. GHMC వాళ్ళ గుడ్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ అయితే GHMC లో ఉంటున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారట. ఏప్రిల్ నుంచి GHMC పనులు స్టార్ట్ చేయనున్నట్టు అధికారుల వర్గంలో చర్చ సాగుతుంది. అర్బన్ ఏరియాలో అర్హులు ఎక్కువ ఉండి సొంత జాగా లేని వాళ్లకు ఇళ్ల నిర్మాణకు స్లమ్ ఏరియాలు ప్రభుత్వ స్థలాలు గుర్తించి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ శాఖ ఆదేశించింది. వీటి వివరాలు హౌసింగ్ శాఖకు చేరాయి. నగర ప్రాంతాల్లో స్థలం లేని వేలాది మందికి ఈ విధానం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఒకే చోట వందలాది కుటుంబం నివసించేలా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఈ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మురికివాడలో నివసించే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ఈ టవర్ల నిర్మాణ ప్రధాన ఉద్దేశం. కొన్ని జిల్లాల్లో రెవెన్యూ పురపాలక శాఖ అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనువైన భూములను సర్వే చేస్తున్నారు. ముందుగా GHMCలో 19 చోట్ల స్లమ్ ఏరియాలను గుర్తించింది. ఇక్కడ G+3 లేదా 5 ఫ్లోర్లు ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లలో పార్కింగ్ స్థలం వదిలేసి ఒక్కో ఫ్లోర్ లో 2 ఇళ్లు చొప్పున 3 టవర్లలో 12 ఇళ్లు చొప్పున నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించనున్నారు. మౌలిక వసతులు మొత్తం కలిపి ఒక్కో ఇంటికి 8 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు అవసరమైన చోట అదనపు నిధులను వెచ్చించి మరి ఈ టవర్ను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ₹5 లక్షలు ఖర్చు చేస్తుంది. ఇందులో రూరల్ లో ₹72,000, అర్బన్ లో 1,50,000 కేంద్రం ఇస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే వ్యయంలో మరో 3 లక్షలు అదనంగా ఖర్చు కానుంది. వీటిని మెస్మాతో పలు మార్గాల నుంచి సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అర్బన్ ఏరియాలలో కూడా ఇలాగే మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదైతే వార్త అన్నమాట. మనకి రూరల్ ఏరియాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి GHMC, మరి అర్బన్ ప్రాంతాలు కాకుండా స్థలం ఉండి 5 లక్షలు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు అర్బన్ పట్టణ ప్రాంతం లో కూడా మరి స్టార్ట్ చేస్తారు. G+3-5 నిర్మిస్తారట. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారని అయితే వార్త. మరి డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే వాటిని పంపిణీ చేస్తామని చెప్పినారు. మరి ఏమైందని కూడా చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మనకి మొన్నటి వరకు మార్చినారు, సెప్టెంబర్ లోపల మళ్ళీ ఇస్తారంట. వాటికి కొన్ని పనులు ఉన్నాయి. పనులు అయితే చాలా వరకు డబుల్ బెడ్రూమ్ అయితే రెడీగానే ఉన్నాయి, కానీ ఇవ్వట్లేదు. మరి ఇస్తారంట, ఇప్పుడైతే ఇస్తారు. ఈ మార్చి తర్వాత అవి కూడా పంపిణీ చేస్తారు. కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి 59,000, 60,000. కొన్ని జిల్లాల
వారీగా అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని కూడా ఇస్తామని చెప్పినారు. అయితే మనకి జిహెచ్ఎంసీ పరిధిలో మరి 22,000 ఇల్లులు ఉన్నాయి. అవి కాక మనకి అప్లికేషన్లు స్థలం లేని పేదలు అంటే చాలా మంది ఉన్నారు. అప్లికేషన్లు దాదాపు 22 లక్షలు వచ్చినాయి. మొత్తం ఫిల్టర్ చేసిన నిజమైన అర్హులు అయితే నిజమైన అర్హులు అయితే 10 లక్షల వరకు అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే కొంతమందికైనా ఇవ్వాలంటే మరి G+3 నిర్మించి ఇయ్యాలి. ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేల పైన చాలా ఒత్తిడి ఉందన్నమాట ఈ వీళ్ళ నుంచి. మరి ఇప్పుడైతే నిర్మాణం అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఈ సంవత్సరం పడుతుంది, మనకి ఏప్రిల్ లో స్టార్ట్ చేసినాం, మరి వచ్చే సంవత్సరం వరకు అయితే కొంతమందికి అయితే ఇల్లు రావచ్చు. ఈ ప్రభుత్వం కంపల్సరీ ఇస్తుంది, కంపల్సరీ నిర్మిస్తారు అని నేను చెప్తున్నాను. మరి ఇంకా మనకు డబుల్ బెడ్రూమ్లు అయితే ఇస్తారు, ఈ మార్చ్ లో స్టార్ట్ చేస్తారు అవి కూడా. మరి 22,000 ఉన్నాయి, చాలా మందికి రావు కాబట్టి ఇప్పుడు G+3 మరి G+5 ఆయన నిర్మించి ఇస్తామని అయితే వార్త. మరి ఇలాంటి అప్డేట్స్ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మరి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఎలాంటి అప్డేట్ ఉన్నా చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతోని మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.